ఆంధ్రాలో ఇటు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చినాయి. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనుకోవచ్చండి? ఏ అంశాలు ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటేశారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు మనం? హ్మ్. ఇది ఆంధ్ర విషయానికొస్తే మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ప్రజలు జగన్ గారిని ఆదరించారు. అవును. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు. ప్రజలకు చేరువయ్యారు. మంచి చేశారు. అయితే మరి ఇప్పుడు ఎన్నికలు ఆయనకు అంత టఫ్‌గా అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడానికి కారణం అంటే ఆయన కూడా కొన్ని కొంత అపరాధాలే చేశారు. ఓకే. ఒకటి అసలు ప్రజలు అడగకుండానే ఆయన 3 రాజధానుల ఇష్యూకి వెళ్ళిపోయారు. అసలు ప్రజలు అడగలే, మాకు 3 రాజధానులు కావాలని అడగలేదు. 3 రాజధానుల ఇష్యూ ఆయన తీసుకున్నారు. ఎందుకు అంటే ఆయన భయం ఏంటంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏమిటి అంటే హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణని నెగ్లెక్ట్ చేశారు పాలకులు. ఉమ్మడి ఆంధ్రాలో పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసినందుకే ఒక నీళ్లు నిధులు నియామకాల కోసం ఒక ఉద్యమం వచ్చింది. కాబట్టి ఆంధ్రాలో కూడా ఆ పరిస్థితి రావద్దు అంటే ఉత్తరాంధ్ర నుంచి కానీ లేకపోతే రాయలసీమ నుంచి కానీ ఉద్యమాలు వచ్చి మా రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది అని చెప్పి రావద్దు అని పరిపాలన డిసెంట్రలైజేషన్, పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన సదుద్దేశమే, జగన్ గారిని సదుద్దేశమే, కానీ అడగలేదు ప్రజలు. అండ్ అది వెంటనే టేకప్ చేయాల్సిన అంశం కాదు. ముందు ఆయన అధికారంలోకి రాగానే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరిపాలన మీద పెట్టాలి. అసలు మామూలుగా లేదు, ఆయన చేసిన అన్నీ కూడా మంచి స్కీమ్సే. మీకు ఎక్కడ లేదండి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది దేశంలో ఎక్కడన్నా ఉందా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. మంచి స్కీమ్. మా పిల్లలు అంటే మా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల యొక్క సంతానం వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని అభివృద్ధిలోకి రావాలనే సంకల్పం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. సో అట్లాంటి స్కీమ్స్ కూడా ఆయన మంచిగా టేకప్ చేశారు. దాంట్లో మనం ఏమీ అనుమానం లేదు. జగన్ గారి పాలన కూడా మంచిగా. మరి ఇప్పుడు ఎందుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు అంటే ఒకటి నేను చెప్పినట్లు పరిపాలన వికేంద్రీకరణ అనేది ఈవెన్ హైకోర్టు వద్దన్నా కానీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం. సరే కోర్టు వంకతోనన్నా కోర్టు వద్దంటుంది అని చెప్పేసి అయినా అక్కడ డ్రాప్ అయ్యి ఉంటే అది వేరే ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. మీరన్న వికేంద్రీకరణకి 3 రాజధానులకు వ్యతిరేకంగా పాదయాత్రలు 365 రోజులు పాదయాత్రలు చేశారు. అమరావతి కోసం ఉద్యమాలు వచ్చాయి. సరే ఇవన్నీ ఒకవైపు అయితే